గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బూతులకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ పరువు ప్రతిష్టలు మంటగలుపుతున్నాడని హరీష్ రావు ఫైర్. అసెంబ్లీలో రేవంత్ ప్రసంగమంతా మోదీ ప్రసన్నం కోసమే. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి అన్న హరీష్ రావు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, ఉద్యోగాల ఊసులేదు. ఉత్త మాటలతో రేవంత్ కాలం గడుపుతున్నాడని కవిత విమర్శలు. సాగునీళ్లు లేక లక్షల ఎకరాల్లో ఎండుతున్న పంటలు, చేసేదేమీ లేక పశువులకు మేపుతున్న రైతులు. రేవంత్ సర్కారు తీరుపై గుర్రుగా ప్రభుత్వ ఉద్యోగులు. హామీల అమలు చేతగాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు. స్టేషన్ గన్పూర్ సభలో సీఎం రేవంత్ కు నిరసన సెగ. సాంస్కృతిక సారథి ఉద్యోగాల హామీపై మహిళ నిలదీత. డీటెయిల్ చూస్తే, రేవంత్ గురించి రాస్తే రామాయణం, చెబితే భారతం అని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటి వరకు రేవంత్ ఎన్నో మాటలు మార్చారని నిప్పులు చెరిగారు. ఫార్మాసిటీ భూములని రైతులకు తిరిగిస్తారని చెప్పి ఇప్పుడు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల రక్త మాంసాలు పీల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతు రుణమాఫీ సంపూర్ణమైనట్లయితే ముక్కు నేలకు రాస్తారని హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో, ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామని మాట్లాడింది కదా. కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? నేను అడుగుతా ఉన్నా, నిజంగా మీరు మాట మీద నిలబెట్టేవాళ్ళు అయితే, ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునేటోళ్ళు అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసు ఇయ్యద్దా? దాని మీద డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు, అసెంబ్లీలోనేమో 4th సిటీ అంటారు. ఎక్కడి 4th సిటీ? ఎవరా భూమి సేకరించిండ్రు? వేల కోట్ల రూపాయలు రైతులకిచ్చి 15,000-16,000 ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ 5-6 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు. నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చీమునెత్తురుంటే, మాట మీద ఉండేటట్టు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసు ఇస్తామన్నారు. అయితే భూములు వాపసు ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది.
మీరంతా 18,000 కూడా చేయలే, ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? పావుల 30 పైసలే చేసినావు, ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాసనసభను అబద్ధాలకు అడ్డాగా మార్చారని నిప్పులు చెరిగారు. జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయకున్నా సస్పెండ్ చేసిందని ఫైర్ అయ్యారు. అడ్డమైన భాషకు ఆద్యుడు రేవంత్ అని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూస్తే అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం. కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. నిన్నేదో జిఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. నిజంగా అబద్ధాలకు జిఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జిఎస్టీ కింద పోతుంది. ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు. అందాల పోటీలే కాదు, తిట్ల పోటీ కూడా పెట్టు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీకు మించినోడు ఇంకోడు ఉండడు. రేవంత్ సర్కారు ఆర్థిక డొల్లతనం బట్టబయలైంది. ఈ ఆర్థిక సంవత్సరం అంచనాలు అందుకోవడంలో సర్కారు అట్టర్ ఫ్లాప్ అయింది. మార్చి నెల ముగిసే నాటికి 2024-25 బడ్జెట్లో 24% తగ్గుదల నమోదవుందని ఆర్థిక శాఖ మదింపులో తేలింది. అయితే గత మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టిన సర్కారు జూలైలో 2,91,000 కోట్ల అంచనాలతో పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకొచ్చింది. ఆ ఎస్టిమేషన్లో ఇప్పుడు 70,000 కోట్లు తగ్గింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, స్వీయ ఆర్థిక విధానాలలేమి కాంగ్రెస్ పాలకుల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. రాష్ట్ర రాబడిలో రోజురోజుకు కోత పడుతుండటంతో పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. జనగామ ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. గతం కంటే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని వెల్లడించారు. అంచనా వేసిన మేరకు బడ్జెట్ను చేరుకోలేకపోయామని ఆయనే ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,91,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందిస్తే మార్చి నెల ముగిసేసరికి వాస్తవ గణాంకాలు బేరీజు వేసి చూస్తే 70,000 కోట్ల రూపాయలు తగ్గుతుందని రేవంత్ రెడ్డి ప్రజాముఖంగా వెల్లడించాడు. అంటే సర్కారు అనుకున్న దాంట్లో 24% తగ్గుదల నమోదైందన్నమాట. ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్
2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈరోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో గడిచిన 9 ఏళ్ల ఆర్థిక గణాంకాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లెక్కన చూసినా 2014 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం బడ్జెట్ అంచనా వ్యయాల్లో సగటున 82.3% ఖర్చు చేసింది. ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ వ్యయాలను అందుకోవడంలో ఇంత దుస్థితి ఎప్పుడూ తలెత్తలేదన్నది ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం. భూముల అమ్మకం, సెంట్రల్ గ్రాంట్స్ లాంటి అంశాల్లో ఊహకందని అనుభవాలు ఎదుర్కోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్న వాదన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా సుమారు 30,000 కోట్ల రూపాయలు సమీకరించారనే ప్రభుత్వ నమ్మకం పూర్తిగా వమ్మైంది. భూములు అమ్మింది లేదు, ఖజానాకు పైసా వచ్చింది లేదు. ఇదిలా ఉంటే మరో 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తాయని పాలకులు భావించారు. అది బెడిసికొట్టింది. కనీసం 15,000 కోట్ల రూపాయలు కూడా అక్కడి నుంచి రాలేదు. కాగా వివిధ కారణాల వల్ల ఎక్సైజ్ ఆదాయం కూడా 1,100 కోట్ల రూపాయలు పడిపోయింది. రాష్ట్రంలో డ్యూటీ ఫ్రీ మద్యం, చీప్ లిక్కర్ ఏరులై పారడమే ఇందుకు ప్రధాన కారణం అన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే అధిక రాబడి వచ్చే అబ్కారీ శాఖ నుంచి సైతం నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ఆ రంగంలో ఉన్న వాళ్ళ అభిప్రాయం. పాలకులు ఇంకా ఇదే పంతా కొనసాగిస్తే రాష్ట్రం మరింతగా ఆర్థిక ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమన్నది వాళ్ళ వర్షన్. హైడ్రా లాంటి వ్యవస్థల ఏర్పాటు, మున్సిపల్ శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం కరవడం వల్ల బడా బిల్డర్లంతా చెన్నై, ముంబై నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. ఫలితంగా రియల్ రంగం పూర్తిగా బలహీనపడిపోయింది. ఇల్లు, భూముల అమ్మకం, కొనుగోలు లావాదేవీలు తగ్గడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడింది. ఇవి పోను ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో సైతం కోతపడింది. కమర్షియల్, సేల్స్ ట్యాక్స్ విభాగాల్లో సైతం అనేక లుకలుకలున్నాయి. వీటి ప్రభావం స్పష్టంగా ఖజానాపై పడుతోంది. తద్వారా రాష్ట్ర రాబడి గణనీయంగా తగ్గిపోతోంది. ఆదాయం లేకపోవడంతో అంచనాకు తగ్గ రీతిలో వ్యయాలు కూడా నమోదు కావడం లేదు. ఆదాయ వ్యయాల్లో మునుపెన్నడూ లేని ఈ వ్యత్యాసం రాష్ట్ర ఆర్థిక లోటును సైతం ఆల్ టైమ్ హైకి చేర్చింది. బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరికి అనర్హత వేటు భయం పట్టుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో వేటు ఖాయమని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితుల దగ్గర రాజీనామాకు సిద్ధమని కడియం చెప్తున్నట్టు టాక్. అందుకోసమే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరిట సీఎం రేవంత్ రెడ్డిని పిలిచి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారన్న చర్చ జరుగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సుప్రీంకోర్టు తీర్పునకు ముందే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభ వేదికగా ఉప ఎన్నికలు ఖాయమనే సంకేతం ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. వలస ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలంటూ ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అందాయి. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 25లోగా తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ అనర్హుడిగా ప్రకటించక ముందే పరువు పోకుండా ఉండేందుకు కడియం రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే అభివృద్ధి అసాధ్యమనే సంకేతాలు అందుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు నిధులు లేవంటున్న ముఖ్యమంత్రి ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికే 800 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామనడంపై స్థానిక ప్రజలకే నమ్మకం లేకుండా పోయింది. ఇదంతా రాబోయే ఎలక్షన్ స్టంట్గా ప్రజలు భావిస్తున్నారు. రానున్న 2-3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నా సమాయత్తంగా ఉండాలన్న ప్లాన్తోనే సీఎంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ పెట్టించినట్టు చర్చ జరుగుతోంది.
ప్రజల్ని మభ్యపెట్టేందుకే అభివృద్ధి మంత్రం పేరిట వస్తున్నారని, రాష్ట్రంలో నిధులే లేనప్పుడు ఒక్క స్టేషన్ గన్పూర్ మీదనే ఎలా ఫోకస్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక అంటేనే కడియం శ్రీహరి వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీఫామ్ మీద సునాయాసంగా గెలిచిన కడియం ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలిచే పరిస్థితి లేదని భయపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలిచింది. దీంతో మళ్లీ ఎన్నిక వస్తే పరాభవం తప్పదనే భావనలో కడియం ఉన్నట్లు సమాచారం. మరోవైపు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే కడియం శ్రీహరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా సీఎం పర్యటనకు కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఇందిరకు ఆహ్వానం దక్కలేదు. ఈ ఒక్కసారనే కాదు, అనేక సార్లు సముచిత గౌరవం దక్కనీయకుండా కడియం వ్యవహరిస్తున్నాడని ఆమె వర్గం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చి కడియంకు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తేల్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చి కాంగ్రెస్ లో పెత్తనం చెలాయిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇందిరవర్గంతో పాటు హస్తం పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా కడియంకు బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ క్యాడర్ సిద్ధంగా ఉందని చెబుతున్నాయి. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. రేవంత్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది గుర్రుగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. చివరికి సంస్థలో నెలకొన్న సమస్యలను కూడా చెప్పొద్దట. గీత దాటితే వేటేనని ఉద్యోగులకు రేవంత్ సర్కారు హుకుం జారీ చేసింది. ప్రభుత్వ సంస్థ లేదంటే ప్రైవేట్ కంపెనీల్లో సమస్య ఉంటే పై అధికారులకు చెబుతుంటారు. ఆ ప్రాబ్లం సాల్వ్ కాకుంటే చివరికి మీడియా దృష్టికి తీసుకొస్తుంటారు. సమస్య పరిష్కరించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. తెలంగాణలో ఇందుకు విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య ఉన్నా చెప్పొద్దట, ముఖ్యంగా మీడియాతో మాట్లాడొద్దట. రేవంత్ పాలనలో ఆంక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇదివరకు ఆర్టీసీ కార్మికులు సమస్య గురించి మీడియాకు చెప్పేవారు. ఇటీవల ఓ కండక్టర్ టికెట్ మిషన్ పనిచేయదని మీడియాతో చెప్పారు. దాంతో రేవంత్ సర్కార్ ఆంక్షల్ని విధించడం ప్రారంభించింది. మరోసారి మీడియాతో మాట్లాడొద్దని సదరు కండక్టర్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, మీడియాతో మాట్లాడొద్దు, సంస్థకు సంబంధించిన విషయాలను గ్రూపులో డిస్కస్ చేయొద్దు, వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టొద్దని ఉద్యోగులకు గట్టిగా హెచ్చరించింది. ఆర్టీసీ సంస్థ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఆర్టీసీ ఉద్యోగులు భయపడిపోతున్నారు. సమస్య గురించి మాట్లాడాలంటే వణికిపోతున్నారు. ఒకవేళ ఇష్యూ గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తారనే భయం వారిలో కనిపిస్తోంది. సమస్యల్ని పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మాస్టర్ స్కేల్ విధానం వర్తింపజేయాలని అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన వేతనాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ విషయాన్ని కార్మికులు గుర్తు చేస్తున్నారు. 2 పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికుల్ని చేరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తామని, ఆర్టీసీ బస్సుల్ని ఆధునీకరిస్తామని, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని, ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణకు అనుమతిస్తామని హామీ ఇచ్చింది. వీటన్నింటినీ నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తోంది. ఇచ్చిన హామీ మాత్రం అమలు చేయడం లేదు. పైగా సమస్యలు చెప్పొద్దని ఆంక్షలు విధిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి తీరుతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను నయవంచనకు గురి చేసిందని మండిపడుతున్నారు.
తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో కవిత పాల్గొన్నారు. తెలంగాణ బీఆర్ఎస్కు టాస్క్ అన్నారు. వేరే వాళ్లకు తెలంగాణ పాలిటిక్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. రంజాన్ తోఫాను కాంగ్రెస్ సర్కారు నిలిపివేసిందని అన్నారు. రైతులు, మహిళలు, బీసీలు, విద్యార్థులు, మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇవాళ రంజాన్ మాసంలో నిజామాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మనందరం కూడా కలుసుకోవడం, మన ముస్లిం సోదరులందరితో కూడా కలిసి ఇఫ్తార్ వేడుకలో పాల్గొనడం అన్నది చాలా సంతోషకరం. మరి మన తెలంగాణ అంటేనే ఒక గంగా జమున తహజీబ్ అని చెప్తాం. మనం ప్రతి ఒక్కరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటాం మనం. అందుకే బాజాబ్తాగా మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఇఫ్తార్ చేసుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రకరకాల మంది రకరకాల ఆలోచనలు చేయొచ్చు, కానీ కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు ఎప్పుడు, తెలంగాణ అనేది మాకు ఒక టాస్క్, వేరే వాళ్ళకు తెలంగాణ అనేది పాలిటిక్స్. మాకు పాలిటిక్స్తో అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఉండాలనేటటువంటి ఆలోచనే మాకుంటుంది. మరి ఈ రంజాన్ మాసంలో మనం చూస్తున్నాం, क्या कर रहे कांग्रेस वाले, शब्बीर भाई आए कल यहाँ पे, आके चंद कपड़े देके एक दो लोगों को राशन देके चले गए. इसका मतलब क्या है, कांग्रेस वाले खुद कबूल कर रहे कि मुसलमानों में जरूरतमंद लोग है. अगर जरूरतमंद लोग मुसलमानों में है तो रमजान का तोहफा आपने क्यों बंद किया, रमजान का जो गिफ्ट था आपने क्यों बंद किया. रमजान के महीने में मस्जिदों को लाइटिंग के लिए, क्लीन करने के लिए, कलर डालने के लिए बीआरएस के हुकूमत में 1-1 लाख रुपये तक का भी दिया गया था. ఏమంటాడయ్యా సీఎం గారు, నేను రైతు బంద్ ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా, నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, నేను సాగునీరు ఇయ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా, నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాల. అట్లనే నెలకు 2500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైంపాస్ చేస్తా అంటే మా మహిళలు ఇయ్యాల వినేటట్టు లేరు. ఏం మాట్లాడుతుడు ఆయన, రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు ఏదో అంటాడు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట. రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే. మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు, అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి మీరు ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి మాటలు, క్రిస్టియన్స్కి ఇచ్చినటువంటి మాటలు, మొత్తం సబ్బండ వర్ణాలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపం మూట కట్టుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ, తల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కళ్ల ముందే పంటలు ఎండిపోవడం చూసి ఆవేదన చెందారు. సీతారామ ప్రాజెక్టు కాల్వకు 30 అడుగుల లోతు గండి కుట్టి నీళ్లను పొలాలకు మలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని టేకుల చెరువు సమీపంలో ఈ ఘటన జరిగింది. 4 గ్రామాలకు జీవనాధారమైన దోమలవాగు చెరువు అడుగంటిపోయింది. పంటలు ఎండిపోతుండటంతో 4 గ్రామాల రైతులు సీతారామ ప్రాజెక్టు కాల్వకు గండి కొట్టారు. సాగునీటి అవసరాల నిమిత్తం తప్పక రైతులే గండి కొట్టారని స్థానికంగా చర్చ సాగుతోంది. దోమలవాగు ఆయకట్టు కింద పొలాలకు మోటార్ల ద్వారా సీతారామ జలాలను విడుదల చేసినప్పటికీ ఆ నీరు సరిపోకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితిలో గండి కొట్టారు. పంటలను కాపాడుకునేందుకు ప్రధాన కాలువకు గండి కొట్టి నీటిని విడుదల చేసుకున్నారు. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నీటిని మళ్లించడానికి అధికారులు అనుమతిచ్చారని రైతులు చెబుతున్నారు. నీటి కొరత లేదని, రాష్ట్రంలో పంటలు ఎండలేదని మంత్రులు ప్రకటిస్తున్న నేపథ్యంలో కాలువకు గండి కొట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రైతుల దుస్థితిని మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది. కాంగ్రెస్ పాలనలో మునుపటి రోజులు వచ్చేశాయి.
ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దాపురించాయి. సాగునీటి కష్టాలతో అన్నదాత బోరుమని విలపించే సిచ్యుయేషన్ వచ్చింది. 1-2 తడులు ఇస్తే చాలు వరి పంట చేతికి రానుంది. పొట్టకొచ్చిన పంట ఎండిపోవడంతో రైతన్న కంట కన్నీరొస్తుంది. సాగునీటి కోసం రాష్ట్రంలో పలు చోట్ల రైతులు ఆందోళన చేపట్టారు. మరికొందరు రాస్తారోకో చేపట్టి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో తెలంగాణ ఆగమైంది. రాష్ట్రం తిరోగమన దిశలోకి వెళ్ళింది. మరో 10 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. రాష్ట్రంలో సాగునీటి కష్టాలు వచ్చాయి. పంటకు నీటి కోసం అన్నదాత విలవిలలాడిపోతున్నాడు. పంటకు నీరివ్వాలని పాలకులను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ కర్కశ కాంగ్రెస్ పాలకుల గుండె ఏమాత్రం కరగడం లేదు. అన్నదాత రోదనను ఆలకించడం లేదు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు గ్రామంలో ఎండిన వరి పొలాలను నగరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఎండిన వరి పొలాలను చూసి అక్కడున్న రైతులతో మాట్లాడారు. పలువురు రైతులు తమ పరిస్థితులను చిరుమర్తి లింగయ్యకు వివరించారు. 4.5 ఎకరాల్లో వరి పంట వేయగా నీళ్లు లేక 2.5 ఎకరాలు ఎండిపోయిందని రైతు మంకాల బాలయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. 4 బోర్లు ఉంటే అందులో 3 ఎండిపోయాయని తెలిపాడు. గతంలో ఇలాంటి పరిస్థితి రాలేదన్నాడు. మిగిలిన పొలాన్ని బతికించుకోవడానికి రోజు ట్యాంకర్కు 1500 రూపాయలు ఇచ్చి నీళ్లు పోయిస్తున్నట్టు తెలిపాడు. లో వోల్టేజీ సమస్య వల్ల 4 సార్లు మోటార్లు కాలిపోయాయని, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో భూములు బీడుగా మారుతున్నాయని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. కాంగ్రెస్ అవగాహన రాహిత్యంతో చేతికొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. రైతులు ఎకరానికి దాదాపు 35,000 రూపాయలు ఖర్చు చేస్తే నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పొలాలకు ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమాన్ని గాలికొదిలి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు అయిపోగానే అధికారంకి వచ్చిన కొద్ది రోజులను, నెల రోజులనే ఇచ్చిన హామీలని పూర్తి చేస్తానని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్క మాట కూడా కట్టుబడలేడు. ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టోలు, వరంగల్ డిక్లరేషన్ చెప్పిన ఏతున్నాయో అక్కడ చెప్పిన మాటలకి, ఎన్నికల ప్రచారం చెప్పిన మాటలకి ఈ రోజు 16-15 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్కటి కూడా మాట నిలబెట్టుకున్న దాఖలాలు కూడా ఇప్పటికి లేవు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్లో అన్నదాతలకు సాగునీటి తిప్పలు తప్పడం లేదు. బోరుబావుల్లో చుక్క నీరు లేదు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద చివరి ఆయకట్టు పరిధిలో నీళ్లు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మెదక్ జిల్లా చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై అడ్డంగా కట్టెలు వేసి రాస్తారోకో చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువలు తవ్వి పొలాలకు నీరందించాలని ధర్నా చేపట్టారు. కసాన్పల్లి, మచిన్పల్లి, పోతాన్పల్లి, పెద్ద శివనూరు గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందారు. సీతారామ ప్రాజెక్టు కాల్వకు 30 అడుగుల లోతు గండికొట్టి నీళ్లను పొలాలకు మలుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని టేకుల చెరువు సమీపంలో ఈ ఘటన జరిగింది. సీతారామ ప్రాజెక్టు కాల్వకు స్థానిక రైతులు గండికొట్టారు. సాగునీటి అవసరాల నిమిత్తం తప్పక రైతులే గండికొట్టారు. నీటిని మళ్లించడానికి అధికారులు అనుమతిచ్చారని రైతులు చెబుతున్నారు. నీటి కొరత లేదని, రాష్ట్రంలో పంటలు ఎండడం లేదని మంత్రులు ప్రకటిస్తున్న నేపథ్యంలో కాలువకు గండికొట్టడంతో పరిస్థితి అద్దం పట్టింది. రేవంత్ సర్కారుకు ముందు చూపు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. సకాలంలో స్పందించి కాల్వలకు నీటిని విడుదల చేయడంలో పాలకులు, అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. నిర్మల్ జిల్లాలో కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక ఓ రైతు భగీరథ ప్రయత్నమే చేస్తున్నాడు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భంలో నీటి జాడ కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వనపర్తి మండలం పెద్దగూడెం తండాలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీళ్లు లేక పొలాలన్నీ నెర్రెలువారుతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పంట పొలాల్లో పశువుల్ని మేపుతున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తారుమారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.